నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. ప్రెగ్నెన్సీ న్యూస్ కన్ఫర్మ్ అయిన తర్వాత తప్పనిసరిగా ఒకసారి హాస్పిటల్ విజిట్ చేసి ప్రినేటల్ టెస్టులు చేయించుకోవడం, అలాగే ఫిజికల్ ఎగ్జామ్ తప్పనిసరి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కనిపించే పలు ఇతర సింప్టమ్స్ లో ముఖ్యమైనది ఫెటీగ్, అంటే నిస్సత్తువ, అలసట ఆవహించినట్టుగా ఉండడం. ఇక వికారం, వాంతులతో పాటు కొన్ని ప్రత్యేక లక్షణాలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మొదటి కొన్ని వారాలలో కనిపిస్తాయి. యూరిన్ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావటం, నోట్లో ఒక రకమైన టేస్ట్ అనిపించడం, ఇలా అప్పటిదాకా లేని పలు ఆశ్చర్యపరిచే సింప్టమ్స్ అన్నీ ఒక్కసారిగా వచ్చిపడతాయి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఎందువల్ల అవసరమవుతుంది? అదనంగా మల్టీ వైటమిన్ వేసుకోవచ్చా? ఇలాంటి అనేక అంశాల సమాహారమే ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక సాధారణంగా విపరీతమైన అలసట, నీరసం ఆవహిస్తుంది. ఈ లక్షణాలు ఒక్కసారిగా ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ ని మాయం చేసేశాయి అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీలో ఈ లక్షణాలు ఉన్న స్త్రీలకి రోజు మొదలవుతుందంటేనే భయంగా ఉంటుంది. అసలు అప్పటిదాకా మామూలుగా ఉన్న స్త్రీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఎందువల్ల ఇంతటి నీరసానికి గురవుతుంది? మీరే చూడండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కొద్ది రోజులకే చాలా మంది స్త్రీలలో నీరసం వెల్లువెత్తుతుంది. తెల్లారుతుందంటే భయం, పడుకున్న మంచం మీద నుంచి లేవాలంటే ఒక రవ్వంత ఓపిక లేని పరిస్థితి గర్భిణీలు ఎందరో ఎదుర్కొంటూ ఉంటారు. ఏదో కాస్త ఓపిక తెచ్చుకుని బలవంతంగా లేచినా కూడా రోజంతా కూడా అతి కష్టం మీద అడుగు తీసి అడుగు వేస్తూ రోజంతా నీరసంగా వెళ్లదీయాల్సి వస్తుంది. ఏదైనా పనుల మీద బయటకు వెళ్లినా లేదా ఇంటి దగ్గరే పనిచేయాల్సి వచ్చినా ఎప్పుడు మళ్లీ వెళ్లి పడుకుందామని చూస్తూ ఉంటారు ఈ టైంలో ప్రెగ్నెంట్ విమెన్. నీరసం లేదా ఫెటీగ్ అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీలో అత్యంత సాధారణమైన లక్షణం. మొదటి నెలలో బయటకు కనిపించేందుకు బేబీ పెరుగుదల పెద్దగా ఏమీ కనిపించకపోయినా కూడా స్త్రీ లోపల ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. హెచ్సీజీ హార్మోన్ అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన అత్యంత కీలకమైన హార్మోన్ ఆమె గర్భంలో తన పని తాను చేస్తూ ఉంటుంది. ఇక ఇతర హార్మోన్స్ కూడా లోపల తమ వంతు రోల్ ప్లే చేస్తూ ఉండడం వల్ల ఆ ప్రభావం అంతా కూడా నీరసం రూపంలో బయటపడుతుంది. అంటే రెస్ట్గా ఉన్నా కూడా మొదటి నెల ప్రెగ్నెన్సీలో బోలెడంత శ్రమ కలిగించే పని లోపల జరుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటుగా ప్రెగ్నెన్సీతో వచ్చిన ఫిజికల్ అలాగే ఎమోషనల్ డిమాండ్స్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సిన అవసరం పడుతుంది. చాలా మంది గర్భవతులు నెల తప్పిన వెంటనే చాలా నీరసంగా ఉంది, ఏ పని చేసుకోవాలనిపించట్లేదు, పొద్దాక పడుకోవాలనిపిస్తుంది అని అంటారు. ఇది అంటే దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. మొట్టమొదటిది ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వలన. ఈ హార్మోన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి శరీరంలో హెచ్సీజీ హార్మోన్ ఒకటి బాగా ఎక్కువగా తయారవుతుంది. ఈ హెచ్సీజీ హార్మోన్ యొక్క లక్షణమే ఇది. నీరసం రావటం, చెమటలు పట్టడం, నిద్ర ఎక్కువగా రావటం, అలసిపోయినట్టు అనిపించటం, పెద్ద పని చేయాలనిపించకపోవటం, ఇవన్నీ కూడా ఈ హెచ్సీజీ సంబంధించినవి. తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా చాలా, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రెండూ ఎక్కువ అవుతాయి, కానీ మనం కంపారిటివ్గా చూస్తే ప్రొజెస్ట్రాన్ బాగా ఎక్కువ అవుతుంది. ప్రొజెస్ట్రాన్కి ఒక్క సైడ్ ఎఫెక్ట్ డిప్రెషన్. అంటే ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు తినాలనిపించకపోవటం, బ్లోటింగ్ అనిపించటం, ఒళ్ళు బరువెక్కిపోతున్నట్టు అనిపించటం, డిప్రెషన్, ఇవి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ యొక్క లక్షణాలు. తర్వాత ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అవుతూ ఉన్న కొద్దీ కూడా రకరకాల ఈ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, మరి రిక్వైర్మెంట్స్ ఎక్కువ అవుతాయి, విటమిన్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఫుడ్ ఇంటేక్ క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలి, బ్లడ్ షుగర్లు తగ్గుతూ ఉంటాయి, కిడ్నీ ఫంక్షన్ మారుతుంది, బ్లడ్ సర్క్యులేటింగ్ వాల్యూమ్ ఎక్కువ అవుతుంది, మరి శరీరం బరువు ఎక్కువ అవుతుంది. దాంతో సైకలాజికల్గా ఫిజికల్గా కూడా స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి కనుక బేబీ జీవధార అయిన ప్లాజెంటా తయారీ కనుక ముగిస్తే అంటే 4వ నెల సమయానికి నీరసం, బాధ తగ్గుతుంది. అంతేకాదు అప్పటికి హార్మోనల్ అలాగే ఎమోషనల్ మార్పులు కూడా సర్దుకుంటాయి. అందుకే నీరసం అనే ఛాలెంజ్ని దృష్టిలో ఉంచుకుని వీలైనప్పుడల్లా రెస్ట్ తీసుకోవడం మేలు. 80% ఆఫ్ ఉమెన్లో ఈ ఫెటీగ్, నీరసం ఉంటుంది. ఇది మెయిన్గా దేనివల్ల వస్తుందంటే హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెన్సీలో, అబ్నార్మల్ సర్జ్ ఆఫ్ హార్మోన్స్, అండ్ ఈ ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇట్ కాజెస్ దిస్ ఫెటీగ్ ఆర్ నీరసం.
సో దీనికి ప్రికాషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ దే షుడ్ టేక్ ప్రాపర్ రెస్ట్, ఎడిక్వేట్ స్లీప్, రెస్ట్ ఉండాలి. అండ్ దే హ్యావ్ టు హైడ్రేషన్ అంటే ఎక్కువ నీళ్లు తాగాలి, ఓరల్ లిక్విడ్స్ తీసుకోవాలి, 3 to 4 liters per day తీసుకోవాలి. అండ్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్. ప్రెగ్నెన్సీ అనేది స్త్రీ జీవితంలో ఒక అంతర్భాగం. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కదా. మరి నిస్సత్తువని అధిగమించేందుకు కొన్ని చిట్కాలు మీకోసం. మొదటిసారి గర్భం దాల్చిన మహిళకి నీరసం పెద్ద ఛాలెంజ్లా అనిపిస్తుంది. మొదటి ప్రెగ్నెన్సీని పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే సాధ్యమైనంత స్ట్రెస్ ఫ్రీగా ఉండేలా మీ డేస్ ని ప్లాన్ చేసుకోవాలి. వర్క్ చేస్తున్న వారైతే ఇంటి దగ్గర సాయపడేందుకు కుటుంబీకుల సాయం తీసుకోవాలి. ఈ రకంగా మీ శక్తిని వర్క్ లైఫ్ లో ఉపయోగించేందుకు వీలుంటుంది. ఇక అప్పటికే ఒక చైల్డ్కు తల్లయ్యుంటే మీ ఫోకస్ మీపైన, మీ కుటుంబం పైన, ముఖ్యంగా మీ చైల్డ్ పై పెట్టాల్సి ఉంటుంది. దీనికి తగినట్టుగా మీ దినచర్యని ప్లాన్ చేసుకోవాలి. దీనికి రెమెడీ ఏమిటి అంటే ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. మరి డాక్టర్ చెప్పినట్టుగా ఆహారం తీసుకోవటం, సప్లిమెంట్స్ తీసుకోవటం, వ్యాయామం చేయటం, మరి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్నీ సరిగ్గా ఉండేటట్లుగా చూసుకోవటం. ఈ పని ఈ టైంలో చేయాలని రూల్స్ పెట్టుకోకుండా ఎప్పుడు నీరసంగా అనిపిస్తే అప్పుడు రెస్ట్ తీసుకోవడం, కొద్ది మోతాదుల్లో మంచి ఆహారం తినడం, అలాగే ద్రవ పదార్థాలను వీలైనంత ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీర సమతుల్యతని కాపాడుకోవడమే కాదు, మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోకుండా కూడా కాపాడుకోవచ్చు. ఈ సమయంలో వికారం, వాంతులు కూడా ఉంటాయి కాబట్టి ఏది నచ్చితే అది తినమని వైద్యులు ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో జ్యూసెస్ తాగితే మంచిదని అంటూ ఉంటారు. కానీ జ్యూస్ రూపంలో కంటే కూడా హోల్ ఫ్రూట్ అంటే పండుగా తినడమే మంచిదంటున్నారు వైద్యులు. ఫ్రూట్ జ్యూసెస్ విషయానికి వస్తే చాలా మంది ప్రెగ్నెంట్ అయితే ఫ్రూట్ జ్యూసెసే తాగాలి అనుకుంటుంటారు. ఇది చాలా పెద్ద అపోహ. అంటే ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవాలి, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్ తీసుకోవాలి, కానీ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్రూట్స్ తీసుకుంటారో అప్పుడు బాడీలో మంచి ఫైబర్ ఎక్కువగా వెళ్ళి డైజెషన్ బాగుంది, కాన్స్టిపేషన్ లేకుండా ఈజీ బౌల్ మూమెంట్ ఉంటుంది. కాబట్టి ఫ్రూట్స్ పర్సే తీసుకోవాలి. అలాగే తీసుకోకూడనివంటూ ఏంటంటే బేసిక్గా ఆయిలీ అండ్ స్పైసీ ఫుడ్ జనరల్గా అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం చాలా మంది అనుకుంటుంటారు పాపయ్య తినకూడదు, ఇవి మెయిన్లీ పాపయ్య చాలా అపోహ మన పబ్లిక్ లో ఉందంటే పాపయ్య తింటే, బొప్పాయి తింటే అబార్షన్స్ అవుతాయని. బట్ ఏ స్టడీస్ కూడా బొప్పాయి తింటే అబార్షన్ అవుతుందని చెప్పి లేవు. గర్భం దాల్చిన ఏ స్త్రీ అయినా కూడా తనకు పుట్టబోయే శిశువు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా పుట్టాలని కోరుకుంటుంది. ఎటువంటి అవయవ లోపాలు రాకూడదని మొక్కుకుంటుంది. కానీ ఇది సాధ్యం కావడం ఆమె మీదనే ఆధారపడి ఉంటుంది. ఆయా స్త్రీలలో వివిధ రకాల వైటమిన్ కొరత వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు పుట్టబోయే శిశువుకి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే పోషకాహారంతోనే ఆరోగ్యమైన గర్భం, అలాగే ఆరోగ్యమైన బేబీ సాధ్యపడుతుంది. ఈ క్రమంలో ఇతర పోషకాలతో పాటు శిశువులో మెదడు లోపాలను అరికట్టగల ఫోలిక్ యాసిడ్ అంటే బి విటమిన్ అత్యవసరంగా తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి 3 నెలలు అంటే మొదటి ట్రైమిస్టర్లో ఫోలిక్ యాసిడ్ అదనంగా వేసుకోమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అసలు ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటి అని ముందుగా చూస్తే ఇది ప్రెగ్నెన్సీ సంజీవని అని చెప్పొచ్చు. విటమిన్ B9 అని కూడా అంటారు. సాధారణంగా మనం బి కాంప్లెక్స్ గా చెప్పుకునే విటమిన్ బిలో పలు రకాలుంటాయి. అందులో ఒకటి ఫోలేట్ లేదా B9. ప్రెగ్నెన్సీ ఖరారైన తర్వాత మాత్రమే కాదు, ప్రెగ్నెన్సీకి కనీసం 1 నెల ముందు నుంచే 400 మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ని రోజూ తీసుకోవడం వల్ల కడుపులో ఏర్పడబోయే పిండం లేదా అప్పటికే కడుపుతో ఉంటే రూపుదాల్చుకోబోయే పిండం ఆరోగ్యానికి బంగారు పునాది వేసినట్టే. ముఖ్యంగా పుట్టబోయే శిశువులు ఎలాంటి లోపాలు లేకుండా పుట్టేందుకు ఫోలిక్ యాసిడ్ సాయపడుతుంది. సాధారణంగా మొదటి 3 నెలల్లోనే శిశువు రూపుదిద్దుకుంటాడు. ఈ సమయంలో గనక ఫోలిక్ యాసిడ్ ని క్రమం తప్పకుండా తీసుకోగలిగితే గ్రహణం మొర్రి పెదవులు, నోరు, అంగిలి ప్రాంతాల్లో లోపాలు రాకుండా, అలాగే గుండెలోని నిర్మాణ లోపాలను అరికట్టే వీలుంటుంది. అంతేకాదు, ప్రీ ఎక్లాంసియా అంటే గర్భిణీలలో వచ్చే అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది ఫోలిక్ యాసిడ్.
మొదటి 2 నెలల్లో ఎప్పుడైతే ఆ 5 to 8 వీక్స్లో ఆ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది, హార్ట్ అనేది డెవలప్ అవుతుంది, వాటికి కావలసిన ఈ ఇంపార్టెంట్ విటమిన్స్ మినరల్స్ వాటికి చేరకపోతే అవి లోపాలతో డెవలప్ అవుతాయి అన్నమాట. అంటే ముఖ్యంగా చూసేది బ్రెయిన్లో వచ్చేవి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు. ఈ బ్రెయిన్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ చాలా సీరియస్ డిఫెక్ట్స్. అంటే సీరియస్ అని అంటే బేబీ ఇంకా మనకు దక్కకపోవచ్చు అనేదన్నమాట. ఎందుకనంటే పుట్టిన తర్వాత చాలా ఇన్ఫెక్షన్స్, లోపాలు, పారాలిసిస్ అట్లాంటివన్నీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని చెప్పి అది ఈజీగా కనుక్కోవచ్చు, ఈజీగా రాకుండా చేయొచ్చు కూడా. చిన్న సింపుల్ టెక్నిక్ ఏంటంటే దానికి ఇప్పుడు ఏం తెలిసింది మనకంటే ఈ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల అలాంటి లోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా దీంట్లో డెఫిషియన్సీ ఫోలిక్ యాసిడ్, దాంతోపాటు B12 డెఫిషియన్సీ, ఇవి ముఖ్యంగా మిగతావన్నీ కూడా ముఖ్యమే, కానీ ఇవి 2 ఇంకా చాలా స్పెసిఫిక్ రోల్ ప్లే చేస్తాయి. కేవలం ఈ లాభాలే కాదు, ప్రెగ్నెన్సీలో పిండం ఎదుగుదల కోసం, అలాగే ప్రెగ్నెన్సీ సాఫీగా వెళ్లేందుకు, రక్తహీనత బారిన పడకుండా కూడా ఫోలిక్ యాసిడ్ కాపాడుతుంది. DNA జెనెటిక్ మ్యాపింగ్ సరిగ్గా జరిగేందుకు శరీర కణజాలాలను ఆరోగ్యంగా కాపాడుతుంది ఫోలిక్ యాసిడ్. గర్భస్థ శిశువు లైఫ్ లైన్ అయిన ప్లాసెంటా కణాలను వృద్ధి చెందేలా సహాయపడుతుంది ఫోలిక్ యాసిడ్. ఈ విధంగా గర్భస్థ శిశువు ఆరోగ్యమైన ఎదుగుదలకి ఫోలిక్ యాసిడ్ ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఇవి ఎప్పుడు వాడాలి? బ్రెయిన్ డెవలప్ కాక ముందే ఇవి డెఫిషియన్సీ కరెక్ట్ చేయాలి. ఒకవేళ డెఫిషియన్సీ ఉన్నాక ఆ బ్రెయిన్ అలా తయారైపోతుంది అంటే స్పైనా బైఫిడా డిఫెక్ట్స్ కానీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మనం ఇంకా అప్పుడు ఫోలిక్ యాసిడ్ ఇస్తే ఏమీ లాభం ఉండదు. అందుకని చెప్పి ప్రెగ్నెన్సీ వచ్చే ఒక 2-3 నెలల ముందు నుండే ట్రై చేస్తూ ఈ విటమిన్ సప్లిమెంట్స్ అనేది తీసుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందో ఎలా తెలుస్తుంది? అది ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. అది వచ్చిన తర్వాత ఆ నెల తప్పితేనే తనకు తెలుస్తుంది. ఆ నెల తప్పింది అని అంటేనే అంత లోపల ఈ బ్రెయిన్ డెవలప్మెంట్, హార్ట్ డెవలప్మెంట్ మొదలైపోతుంది. ఆ మొదలైన తర్వాత తెలిసాక ఇంకో 2 వారాలకి అప్పుడు మొదలు పెడితే ఈ జరిగిందేదో జరిగిపోయింది, దాని తర్వాత తీసుకుంటే పెద్ద ఉపయోగం ఏమీ ఉండకపోవచ్చు. అందుకని ముందే వాడుకోవాలి. అది కడుపుతో ఉన్న స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలనే భావనతో వైటమిన్ సప్లిమెంట్స్ ని టాబ్లెట్స్ రూపంలో తీసుకోవడం మంచిదేనా అని అడుగుతూ ఉంటారు. ఇందుకు సమాధానంగా వైద్యులు ఏమంటున్నారో మీరే చూడండి. సాధారణంగా కడుపుతో ఉన్నప్పుడే కాదు, మామూలుగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ సప్లిమెంట్స్ అంటే అదనంగా టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది. మనం తినే ఆహారంలో పలు విటమిన్స్ ఉంటాయి, కానీ అవి శరీర పోషణకి సరిపోతున్నాయా లేదా అనే సందేహం వస్తుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఖరారు కాగానే తల్లి కడుపులో ఎదిగే శిశువు ఆరోగ్యం బావుండాలనే ఉద్దేశంతో విటమిన్ టాబ్లెట్స్ ని తీసుకోవచ్చా అని చూస్తే ఫస్ట్ 3 monthsలో బేసిక్గా మేము పేషెంట్కి వదిలేస్తాం. తనకి ఏది తినబుద్ధి అయితే అది తినొచ్చు. ఎందుకంటే జనరల్గా ఆకలి మందగిస్తుంది, వేటిపైన ధ్యాస ఉండదు, వామిటింగ్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ 3 monthsలో ప్రెగ్నెన్సీ వెయిట్ పెరగదు. అట్ ద సేమ్ టైం ఒక 1-2 kgs తగ్గినా కూడా దట్ ఈస్ నార్మల్ కింద కన్సిడర్ చేసుకోవాలి. 4th month తర్వాత నుంచి మనకి డైటరీ సప్లిమెంటేషన్ అన్ని కూడా డైట్ రూపంలో, మందుల రూపంలో ఉంటుంది. అప్పటి నుంచి అవసరం, కానీ ఫస్ట్ 3 monthsలో అంత అవసరం ఏమీ లేదు. అప్పటిదాకా చలాకీగా తిరిగిన స్త్రీ కన్సీవ్ అయిన వెంటనే ఎప్పుడూ అనుభవించని పలు లక్షణాలను ఎక్స్పీరియన్స్ చేస్తుంది. నోరు బాగోకపోవడం, తరచూ యూరిన్కి వెళ్లాల్సి రావటం, ఇలా చెప్తూ పోతే ఎన్నో. వీటి గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ న్యూస్ ఎంతో సంతోషాన్ని తీసుకొస్తుంది. దీంతో పాటు వెంటనే మరిన్ని ఇబ్బంది పెట్టే లక్షణాలు కూడా బయటపడుతూ ఉంటాయి. వీటిలో వికారం, నీరసం, వాంతులు ముఖ్యమైనవి కాగా పలు ఇతర లక్షణాలు కూడా
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మొదటి కొన్ని వారాల్లో చూస్తూ ఉంటాం. వాటిలో ఒకటి ఎక్సెస్ సలైవా, అంటే నోట్లో లాలాజలం అధికంగా ఉత్పత్తి కావడం. ఒక్కోసారి ఇది చాలా అన్ప్లెజెంట్ గా ఉండొచ్చు, ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు. ఇక మెటల్, అంటే లోహం తరహా ఫ్లేవర్ నోట్లో ఉన్నట్టు కూడా కొందరు గర్భిణీలు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇది చాలా అరుదు అనుకుంటాం, కానీ ఇది కూడా ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో సహజమే. కడుపుతో ఉన్న స్త్రీలు అనుభవించే రుచి అలాగే స్మెల్ కి సంబంధించిన మార్పులన్నీ కూడా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్లనే కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా 2వ ట్రైమిస్టర్లో ఆగిపోవచ్చు. జనరల్గా 70 to 80% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఫస్ట్ 3 monthsలో మనం చూస్తూ ఉంటాము. ఇది దేనివల్ల వస్తుందంటే హార్మోనల్ చేంజెస్. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ సలైవరీ గ్లాండ్స్ మీద పడి ఎక్కువ సలైవా, అంటే ఎక్కువ ఉమ్ము నోట్లో ఉండడం జరుగుతుంది. అండ్ మెటాలిక్ టేస్ట్, ఇది కూడా ఏంటంటే టేస్ట్ బడ్స్ వాటర్ రిటెన్షన్ ఉంటుంది హార్మోన్స్ వల్ల. సో దీనివల్ల మెటాలిక్ టేస్ట్ ఉంటుంది, ఏది నచ్చదనమాట, టేస్ట్ సరిగ్గా ఉండదు. సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్ ఏంటంటే ఎక్కువ వాటర్ తాగడం, 4 to 5 glasses ఆఫ్ ప్లెయిన్ వాటర్. తర్వాత ఏమైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే డెంటల్ చెకప్ చేయించుకోవాలి. వెల్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఫ్రీక్వెంట్ బ్రషింగ్ చేసుకోవాలి. తర్వాత యూ హ్యావ్ టు సక్ సంథింగ్ సోర్ అనమాట, లైక్ లెమన్ క్యాండీ కానీ ఆరెంజ్ క్యాండీ కానీ ఇవన్నీ తీసుకుంటే ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గించవచ్చు. జనరల్గా ఇది ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఎక్సెస్ సలైవా, అంటే అధికంగా లాలాజలం వస్తుంటే మింట్ పేస్ట్ను వాడటం వల్ల లేదా మింట్ ఫ్లేవర్ చూయింగమ్ ని నమలడం వల్ల కొంత ఊరట పొందవచ్చు. నిమ్మ, నారింజ, బత్తాయి లాంటి ఫ్రూట్స్ తినడం, అలాగే ఏదైనా పుల్లగా చప్పరిస్తూ ఉండడం వల్ల మెటాలిక్ టేస్ట్ ని కాస్తంత అదుపులో ఉంచుకోవచ్చు. ఇక రొమ్ముల్లో మార్పులు సాధారణంగా ప్రెగ్నెన్సీతో పాటుగా వచ్చేవి, ముఖ్యంగా పరిమాణంలో పెద్దవి కావడం లాంటివి. ఇవి అందరిలో జరుగుతాయా? ఎందువల్ల ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అని చూస్తే, బ్రెస్ట్ చేంజెస్ అనేవి హార్మోన్స్ వల్ల వస్తాయండి. సైజ్ పెరుగుతుంది, తర్వాత ఏరియాలో నిప్పులు కూడా సైజ్ పెరుగుతుంది. సో పేషెంట్స్కి ఏంటంటే ఉమెన్కి పెయిన్, టెండర్నెస్ అనిపిస్తుంది. ఇది జనరల్గా ఇట్ ప్రిపేర్స్ ద బ్రెస్ట్ ఫర్ ద బ్రెస్ట్ ఫీడింగ్ ఆఫ్టర్ ద డెలివరీ అనమాట. దీనికి యూ హ్యావ్ టు వేర్ లూజ్ కాటన్ సపోర్ట్ ఇస్తే చాలు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు ప్రెగ్నెన్సీ మొదటి నెల గురించి తెలుసుకుంటున్నాం. మీరు చూసిన అంశాలన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందామా? నీరసం ప్రెగ్నెన్సీతో పాటు వచ్చే మొదటి లక్షణం. మొదటి 3 నెలలు పిండం రూపుదిద్దుకోవడం, అలాగే పిండం ఎదిగేందుకు సహాయపడే లైఫ్ లైన్ అయినటువంటి ప్లాజెంటా తయారు కావడం వల్ల ఆయా స్త్రీలలో నీరసం ఉంటుంది. హార్మోన్స్ కూడా వాటి వంతు పని అవి చేస్తూ ఉంటాయి కాబట్టి లోపల జరిగే ఆ మార్పుల వల్ల ఫ్యాటిగ్ లేదా నీరసం గర్భిణీలని ఆవహిస్తుంది. గర్భస్థంగా జరుగుతున్న మార్పులతో పాటు ఫిజికల్ అలాగే ఎమోషనల్ గా ప్రెగ్నెన్సీ తెచ్చే వివిధ మార్పులు కూడా నీరసాన్ని కలుగచేస్తాయి. ఇవన్నీ కూడా మొదటి 3 నెలల తర్వాత తగ్గిపోయేవే. కేవలం విశ్రాంతి తీసుకోవడం, పోషకాహారం చిన్న మోతాదుల్లో వీలైనన్ని సార్లు తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తిని తిరిగి సమకూర్చుకోవచ్చు. సాధారణంగా మొదటి 3 నెలల్లో వికారం, వాంతులు కూడా ఉంటాయి కాబట్టి తినడం మానేసే కంటే కూడా ఏది ఇష్టమైతే అది తినమని సూచిస్తుంటారు వైద్యులు. ప్రెగ్నెన్సీ రాకముందు కనీసం నెల ముందు, అలాగే కన్ఫర్మ్ అయ్యాక ఫోలిక్ యాసిడ్ అంటే బి విటమిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది పుట్టబోయే శిశువులో శారీరక లోపాలను అరికడుతుంది. అదనంగా విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా అని కూడా గర్భిణీలు అడుగుతూ ఉంటారు. సాధారణంగా మొదటి ట్రైమిస్టర్లో అదనంగా సప్లిమెంట్స్ అవసరం ఉండకపోవచ్చు, కానీ 4వ నెల నుంచి శిశువు, తల్లి ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్స్ డైట్ రూపంలో అలాగే టాబ్లెట్స్ రూపంలో తీసుకోవలసి రావచ్చు. ప్రెగ్నెన్సీలో ఎన్నో లక్షణాలను స్త్రీలు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. వాటిలో అందరికీ తెలిసినవి కొన్నైతే, మరికొన్ని లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల నోట్లో అనీజీగా ఉన్నట్టు ఉండడం, అలాగే నోట్లో ఒక రకమైన మెటాలిక్ టేస్ట్ అంటే లోహం మాదిరి ఫ్లేవర్ అనిపించడం చూస్తాం. ఇవి కూడా హార్మోన్స్ పనితీరు వల్ల కలిగేవే. ఇక రొమ్ములు పరిమాణంలో పెద్దవి కావడం కూడా ప్రెగ్నెన్సీలో గమనించవచ్చు. ఇదంతా కూడా పుట్టబోయే బిడ్డకి పాలు పడేందుకు, ఇచ్చేందుకు వీలుగా చోటు చేసుకునే మార్పులుగా గమనించాలి.
ప్రెగ్నెన్సీ అనేది ప్రతి స్త్రీకి ఒక హ్యాపీ ఎక్స్పీరియన్స్ కావాలనే ఉద్దేశంతో జీవనరేఖ విమెన్స్ హెల్త్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. మేమందిస్తున్న వివరాలన్నీ ఆనందమైన ఆరోగ్యమైన ప్రెగ్నెన్సీకి దోహదపడతాయని ఆశిస్తూ మరో అంశంతో మీ ముందుంటాం. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.